ప్రస్తుతం మనం రామంతపూర్‌లో నిన్న పెను ప్రమాదం జరిగింది. దాంట్లో సురేష్ యాదవ్ అనే ఒక వ్యక్తి కూడా మరణించడం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. విషాద ఛాయలైతే కనిపిస్తా ఉన్నాయి. చిన్న పాప, 3 నెలల పాప ఇంటికాడ వదిలేసి అక్కడ రథం స్టార్ట్ అవ్వట్లేదు అంటే వెళ్ళి రథంని నెట్టడానికి వెళ్ళి ఆ ప్రమాదంలో మృత్యువాత చెందారు. అంటే 3 సంవత్సరాలు వాళ్ళకి మ్యారేజ్ అయ్యి కూడా పెను విషాదం అయితే చోటు చేసుకుంది. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమే ప్రధానంగా కనబడతా ఉంది. ఆవేదన మాటల్లో చెప్పేది కాదు. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతోని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ సమయంలో మాట్లాడించడం కరెక్టా? తప్పా? అనేది గూడా కొంత మాకే ఒక డైలమాలో ఉన్నాము. ఎందుకంటే కనీసం ఈ వీడియో ద్వారాన్నా గవర్నమెంట్ దృష్టికెళ్ళి కనీసం ప్రభుత్వాలన్నా రెస్పాండ్ అయ్యి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఇలాంటి మరొకసారి ప్రాణాలు పోకుండా ఇప్పటికైనా గవర్నమెంట్ రెస్పాండ్ అయితదని ఈ వీడియోలో అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. ఒకసారి వాళ్ళ ఇంట్లో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళ కుటుంబ సభ్యులతోని, కన్నాల తల్లిదండ్రులతోని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సంఘానికి స్టూడెంట్ అయితే అన్ని పనులు ముంగటుండి చేయవలసి వస్తుంది. ఒక వారం రోజుల నుంచి తల్లాడుతుండే ఆ పనుల కానీ ఇక అనుకోక ఘట్టంలో రథం ఆగిపోవడం వల్ల కరెంటు షాక్ కొట్టి ఇది అయిపోయింది. అక్కడ అధికారుల నిర్లక్ష్యం అని చాలా మంది కూడా చెప్తా ఉన్నారు. అయినా కానీ మీ దగ్గరికి ఎవరైనా నచ్చారు ఇప్పటికే? చాలా మంది వస్తున్నారు, అందరూ లీడర్లు అందరూ వచ్చి పోతున్నారు. లీడర్లు వచ్చి నా తమ్ముడిని అయితే ఏ లీడర్ తీసుకురాడు, తీసుకురాదు, నాకు దూరం అయిపోయింది నా బంగారము. ఏంటి వాళ్ళ పాప అగో 5 నెలల పాప ఉంది. ఈ పాపని ఏం చేయమంటారు? నాకు ఏం చెప్తుంది? ఏ లీడర్లు ఎవరు ఏం చెప్తారు ఈ పాపను ఏం చేయమని? మా నా తమ్ముడిని నేను ఓడగొట్టుకున్నానమ్మో. ఏం చెప్తారమ్మా? అంటే 8 మంది దాకా వేరు, గవర్నమెంట్కి ఏం చెప్తారు? ఏం చెప్పే ఉద్దేశం నాకేం లేదు. సో ఇంత బాగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆవేదనల్ని మా మాటల్లో చెప్పలేకపోతున్నాం. వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేదు. ఈ వీడియో చేస్తున్నామంటే ఒకే ఒక కారణము, గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి. ఈ తల్లి ఆవేదన గవర్నమెంట్ దాకా వెళ్ళాలి. గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి ఇలాంటి తల్లులు ఆవేద పడకుండా, అంటే ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలనే ప్రయత్నమే మాత్రం చేస్తూ ఉన్నాము. చాలా వరకు ఈ రామంతపూర్ మొత్తం విషాద ఛాయలైతే అలుముకుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మందిని కోల్పోవడం కూడా చాలా దుఃఖం అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళతో మాట్లాడించలేకపోతున్నాం. చిన్న చిన్న పాపాలు అయితే ఉన్నారు. 3 నెలల పాప ఉంది. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి కూడా తక్కువ కాలం అయితే ఉంది. ఈ ఘటనలతోనైతే రామంతపూర్ మొత్తం దుఃఖం ఛాయలైతే అలుముకున్నట్టు కూడా కనబడతా ఉన్నాయి. ఇలాంటి తల్లులు గోస ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వినబడట్లేదా అని కూడా మేము అడుగుతా ఉన్నాము.